దేవుని మందిరాలకు వెళ్ళేటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వారు పరిశుద్ధంగా పవిత్రులుగా ఉండాలి. ఎందుకంటే ఇది పరలోకపు గవని, పాతాళలోకం కాదు. ఇందులో ఎవరు నివసిస్తారో దేవుని యొక్క ఆత్మలు నివసిస్తాయి. ఇందులో ఏ మహిమ పని చేస్తుంది? దేవుని మహిమ పనిచేస్తుంది. సాతాను క్రియలు కానీ, సాతాను శక్తులు కానీ, సాతాను గడి యొక్క విధి విధానాలు కానీ ఈ సంఘంలో పనిచేయవు. ఎందుకంటే ఇదేంటిది? పరలోకపు గవిని. రమ్మని చూస్తాను లోనకే. అసలు ఏమాత్రము కూడా వాటికి ఇట్టే ఛాన్స్ కాదు కదా. అసలు ఏ విధంగా ప్రయత్నించినా వాడు రాలేడు. దేవుని సన్నిధి అనేటువంటిది దేవుని మహిమ చేత, దేవుని కృప చేత, దేవుడు తన రక్తము చేత సంపాదించుకున్న సంఘం ఇది. అందులో దేవుడు నివసిస్తాడో, కెరూబులు నివసిస్తారో, దేవుని మహిమ నివసిస్తుంది. ఎందుకంటే ఇంకా ఒక మెట్టు ఎక్కి దేవుడు చెప్పింది ఏంటంటే, అసలు ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవునికి ఆలయాలుగా ఉన్నటువంటి వారు.